ఆయన సువార్తలో నువ్వు అడుగు పెట్టి నాగటి మీద చేపెట్టి వెనక్కి తిరుగు. అమ్మ పిలుస్తుంది, ఆయన పిలుస్తున్నాడు, తమ్ముడు ఎట్టుకోలేడు, ఇంట్లో వాళ్ళు ఎవరు మాట ఎక్కలేదు, ఆ బంధువులు అంతా చెడ్డోళ్ళు అయిపోయారు, నేను కూడా చెడ్డోళ్ళు అయిపోతాను. వెనక్కి తిరగకూడదు. నువ్వు పెట్టింది ఎక్కడంటే నాగరి మీద. నువ్వు దున్నతున్నది ఏంటంటే మృతమైనటువంటి హృదయాన్ని దున్నుతుంది, చచ్చినటువంటి బతుకులు నువ్వు దున్నుతుంది. వాటిలో విత్తనాలు వేస్తే మొలవాలయ్యి దేవుని కొరకు నిలబడాలి. అలాంటి విత్తనాలు నువ్వు చదువుతున్నప్పుడు, నాగలి చేకొట్టుకున్నప్పుడు భూమి సరిగా లేదా, అక్కడ గతుకులు ఎక్కడ రాళ్ళు, వెన్నకొన మంది ముళ్ళు, అలాంటి ఒక మనిషిని నాగలి పెట్టి దున్నుతున్నప్పుడు విత్తనం విరజిమ్మాలి అక్కడ. అంటే ఆ వ్యక్తులు మార్పు రావాలి.